మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ పేమెంట్ ఆర్టీపీ పడుతుంది, ఇంకో 4 నెలలు పడుతుంది ఇంకా. మరి ఇట్లా బెదిరిస్తున్నావు కదా, బ్యాక్ హ్యాండ్ పంపిస్తా అని చెప్పేసి బెదిరిస్తే పేమెంట్ ఎవరు చేస్తాడు? నువ్వు బెదిరిస్తున్నావు కదా ఇప్పుడు ఆల్రెడీ. పేమెంట్ చేయకపోతే బయటకు పంపిస్తా బ్యాక్ హ్యాండ్ పంపిస్తా అంటే పంపు బ్యాక్ హ్యాండ్, వాళ్ళు చేస్తే నేను చేస్తా. నేను ఏమంటున్నా అంటే మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, కస్టమర్ పేమెంట్ కట్టకపోతే పక్కింటోడికి కాల్ చేస్తా, బ్యాక్ హ్యాండ్కి పంపిస్తా అని బెదిరిస్తారు మీరు. ఇవన్నీ క్రిమినల్ అఫెన్స్, మీరు చేసేది క్రిమినల్ అఫెన్స్. నార్మల్గా మాట్లాడు, నార్మల్గా ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడు, ఎందుకు అట్లా అరుస్తున్నావు? చెప్పండి ఏం బెదిరించింది చెప్పండి, ఏం బెదిరించానో చెప్పండి, నేను చెప్తా వినండి. మీరు బెదిరించింది ఏంటంటే మీకు ప్రీవియస్గా కాల్స్ ఎవరికైతే వెళ్ళాయో బ్యాక్ ఎండ్ టీమ్కి వెళ్తే, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ రికవరీ మేడం కస్టమర్ని ఇండైరెక్ట్గా థ్రెటన్ చేసుకుంటూనే, సో నేను థ్రెటన్ చేయట్లేదు, జరిగే కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాను అన్నట్టు మాట్లాడుతుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క సపోర్ట్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మహేష్ గారు అండి మాట్లాడేది. ఎవరు మేడం? సార్ మొబిక్విక్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి మేడం. పేమెంట్ చేయట్లేదు సార్, మొబిక్విక్ పేమెంట్. ఫండ్స్ ఇస్తున్నాయి మేడం, మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, దానికోసం చేయట్లేదు. మరి ఇంత టైం తీసుకున్నారు కదా సార్, ఇప్పటికీ కూడా పేమెంట్ చేయకపోతే ఎలా సార్? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. పేమెంట్ ఎప్పుడు అప్డేట్ చేశారు గుర్తుందా అండి? లాస్ట్ పేమెంట్ ఎంత మేడం? 2025 లో చేశారు సార్ లాస్ట్ పేమెంట్. జాబ్ లేదు మేడం ప్రజెంట్ నాకు. సార్ మేమేం చేయాలి సార్, దానికి రెస్పాన్సిబిలిటీ మేము కాదు కదా, దానికి తగ్గ టైం తీసుకున్నారు కదా. నాకు జాబ్ ఇంకా రాలేదు మేడం, బయట మార్కెట్ లో కాల్స్ లేవు. ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకోండి సార్, ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకోండి సార్, లేదంటే సెటిల్మెంట్ చేసేసుకోండి సార్. సెటిల్మెంట్ ఆల్టర్నేటివ్ ఎట్లా చేయాలి మేడం? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు ఇంకా ఏం సార్? సోర్స్ ఆఫ్ ఇన్కమే లేదు ప్రజెంట్, ఆల్టర్నేటివ్ అడ్జస్ట్మెంట్ చేయలేదు నేను ప్రజెంట్. మేమేం చేయాలి సార్ దానికి? అరే మీరేం చేయకండి మేడం, మీరేం చేయకండి కదా, ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని? ఏం సార్? మిమ్మల్ని ఎవరు చేయమని చెప్పారు? ఏం చేయకండి మీరు. మరి పేమెంట్ చేయాలి కదా సార్, డబ్బులు తీసుకున్నప్పుడు లోన్ తీసుకున్నప్పుడు పేమెంట్ కట్టాలి కదా. కడతా ఉంటున్నా కదా. ఇన్కమ్ లేదు, అమౌంట్ లేదు, మీకు టైం కావాలి, అన్ని జరిగినాయి, టైం తీసుకున్నారు కదా. టైం యాడ్ తీసుకున్నారు మేడం, మీ తరపునకించి ఎంత ఘోరంగా మాట్లాడారు నాకు ఐడియా ఉంది కదా. మీరు కాల్ చేసి టైం ఇచ్చినట్టు మీరు మళ్ళీ కవరింగ్ ఇవ్వకండి. ఒక్కొక్కటి ఫోన్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడి ఎవరికొకరికి కాల్ చేసి అన్నీ జరిగినాయి, అర్థమైందా? మీరు ఏదో నాకు హానెస్ట్ గా టైం ఇచ్చినట్టు, నాకు కేసు పైన హోల్డ్ పెట్టినట్టు మాట్లాడకండి. మీరు ప్రాపర్ గా మాట్లాడంటే పేమెంట్ కట్టకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడే రైట్ మీకు ఎక్కడ ఉంది? పేమెంట్ కట్టకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడే రైట్ ఎక్కడ ఉంది మీకు చెప్పండి. లేదు సార్, మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. రికార్డ్స్ పంపించండి సార్, మిమ్మల్ని ఎవరు మాట్లాడి మేనేజర్ సార్ పంపిస్తారు, రికార్డ్స్ పంపించండి సార్, నాకు ప్రూఫ్ ఇవ్వండి, మాట్లాడతాను నేను. సరే మేడం, ప్రూఫ్ పంపిస్తా, మెయిల్ పెడతా మీ కస్టమర్ కేర్. 1 EMI కాదు మేడం, చెప్తున్నా కదా, ఈ మంత్ కాలేదు, ఈ మంత్ కాదు మేడం. కట్టేవాళ్ళు నేనే కదా మేడం, నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇంకా కట్టేవాళ్ళు నేను కదా. టైం పడుతుంది నాకు ఇంకా. మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ పేమెంట్ ఆర్టీపీ పడుతుంది, ఇంకో 4 నెలలు పడుతుంది ఇంకా. మరి ఇట్లా బెదిరిస్తున్నావు కదా, బ్యాక్ హ్యాండ్ పంపిస్తా అని చెప్పేసి బెదిరిస్తే పేమెంట్ ఎవరు చేస్తాడు? నువ్వు బెదిరిస్తున్నావు కదా ఇప్పుడు ఆల్రెడీ. పేమెంట్ చేయకపోతే బయటకు పంపిస్తా బ్యాక్ హ్యాండ్ పంపిస్తా అంటే పంపు బ్యాక్ హ్యాండ్, వాళ్ళు చేస్తే నేను చేస్తా. మీరేం ప్రాబ్లం ఫేస్ చేస్తారు నా వల్ల? ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి. మరి నీకు తెలియనప్పుడు మేడం, నీకు తెలియకపోతే సైలెంట్ ఉండు కదా. నువ్వెందుకు చెప్తావు? ఇంకా బ్యాక్ ఎండ్ గురించి అయిపోయింది ఇస్తావు, నువ్వు అట్లా బెదిరించినట్టే కదా అది. అంటే నువ్వు ఆల్రెడీ థ్రెటన్ చేస్తున్నావు. థ్రెటన్ చేస్తే నేను పేమెంట్ నేను ఎప్పటికీ చెయ్య. నాకు థ్రెటనింగే నచ్చదు. నాకు లియబిలిటీ ఉన్నా మీరు నాకు థ్రెటన్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే నేను పేమెంటే కట్ట మీకు.
అరే మేడం మీకు కొద్దిగా కామన్ సెన్స్ ఉంటే పుట్టిన పిల్లగాడు చెప్తాడు మీ వే ఆఫ్ టాకింగ్ థ్రెటనింగ్ లో ఉందని చెప్పేసి వినండి, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి, వింటారా లేదా? మీరు బ్యాక్ ఎండ్కి వెళ్తే ప్రీవియస్ గా జరిగినట్టు వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తే అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడతారంటే థ్రెటనింగ్ కదా, చిన్న పిల్లగాడు చెప్తాడు థ్రెటనింగ్ కాదు. అరే అది ఉన్న ఫ్యాక్చువల్ రీజన్స్ చెప్తున్నా కదా, ఇదే ఇష్యూ వల్ల కట్టలేకపోతున్నా అని చెప్పేసి ఫ్యాక్చువల్ రీజన్స్ చెప్తున్నా మీకు, దాంట్లో బెదిరింపు ఏముంది? అవును మేడం, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, ఫర్దర్ గా కట్టకపోతే డ్యూ ప్రాసెస్ ఏముంటో డ్యూ ప్రాసెస్ జరుగుతుంది, అంతేగాని పక్కోడికి కాలు నాకు కాల్ చేసి అబ్యూజ్ లాంగ్వేజ్ లో మాట్లాడడం ఇదే డ్యూ ప్రాసెస్ జరిగేది, ఇదే ప్రోటోకాల్. ఆర్బీఐ గైడ్లైన్స్ మీకు ఇవే చెప్పినాయా? పేమెంట్ కట్టకపోతే డ్యూ ప్రాసెస్ ఏముందో అది జరగాలి, అంతేగాని నువ్వు పక్కోడికి కాల్ చేసి నాకు కాల్ చేసి అబ్యూజ్ లాంగ్వేజ్ లో మాట్లాడడం అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్పా మీకు ఎట్లా? మేడం నాకు బెదిరిస్తే నేను పేమెంటే కట్టిన అంటున్నా, నువ్వు ఎట్లా వస్తాను పేమెంట్ వస్తాను ఎంతమందికి చేస్తావు చూస్తాను ఇక్కడ. మరి నువ్వు వాళ్ళకి కాల్ చేస్తే నేను కట్ట అంటున్నా కదా, బెదిరించడం అనుకుంటావా నువ్వు ఇంకేదేమనుకుంటావా అనుకో, ఇష్టం వచ్చింది అనుకో. నేను మేడం 1 EMI నాకు ఇప్పుడు కట్టలేదు, నాకు ఇంకో 2 months టైం పడుతుంది. రివర్స్ లో అంటే కట్టలేదు, ఇప్పుడు నా దగ్గర అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు కాబట్టి కట్టలేదని చెప్తున్నా కదా. అరే చెప్తున్నా కదా, జాబ్ పోయింది ప్రజెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదని చెప్పినా కదా, అమౌంట్ కట్టడానికి ప్రాబ్లం ఏందో చెప్పినా కదా ఆనెస్ట్ గా. నువ్వు బెదిరిస్తున్నావు ఆనకాల కస్టమర్ కి, థ్రెటన్ చేస్తున్నావు, ఇది కూడా కట్టట్లేదా, నువ్వు ఇది కూడా కట్టవా అని చెప్పేసి బెదిరిస్తున్నావు, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నువ్వు అడుక్కో మేడం, నువ్వు అడుక్కున్నది కట్టేసి లోన్, మరి అడుక్కోని కట్టేసి. నీకు రికవర్ చేయడానికి చేత కాదు, నీకు మాట్లాడడానికి చేత కాదు, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, జీరో. ఆర్గ్యుమెంట్ అంటే డబ్బులు లేకపోతే ఎవడైనా ఆర్గ్యుమెంట్, నీలాంటి వాళ్ళకు అయితే ఆర్గ్యుమెంట్. నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే ఆర్గ్యుమెంట్ కాకపోతే నువ్వు వంగి దండలు పెట్టాను నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి థ్రెటనింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినావు, దానికి ఏదో రూల్స్ చెప్తున్నావు అంతే. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ని థ్రెటన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి రికవర్ చేసి స్టైలే ఉంది నీది ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కాల్ ఓన్లీ. నువ్వు ప్రీవియస్ గా ఆల్రెడీ ఇట్లా థ్రెటన్ చేసావు, ఒక్కటి వినండి మేడం. అరే వింటారా లేదా? నువ్వు మొహం మీద అంటే నేను పేమెంట్ ఆర్టీపీ చేస్తా కదా, నువ్వు మొహం మీద అంటే నేను తుడుచుకొని వెళ్ళిపోతా అనుకుంటున్నా ఏంది? నీలాంటి వాళ్ళు వినండి, కేసులో చాలా మంది వచ్చి ఇట్లా గెస్ట్ లాగా వెళ్ళిపోయారు, పేమెంట్ అవ్వలేదు, బెదిరిస్తే పేమెంట్ అవ్వదు, నా దగ్గర అమౌంట్ వచ్చినప్పుడు అవుతుంది. లాస్ అవుతుంది, ఎంత అంత అరుస్తున్నావు అంటే లాస్ ఉన్నట్టే కదా. నా పరువు ఎట్లా పోతుంది? నా పరువు ఇస్తే మీ పరువు నిందిస్తాగా మేడం? నేను ఏమంటున్నా అంటే మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, కస్టమర్ పేమెంట్ కట్టకపోతే పక్కింటి వాడికి కాల్ చేస్తా, బ్యాక్ ఎండ్కి పంపిస్తా అని బెదిరిస్తారు మీరు. ఇవన్నీ క్రిమినల్ అఫెన్స్, మీరు చేసేది క్రిమినల్ అఫెన్స్. లోన్ డిఫాల్ట్ అనేది సివిల్ మ్యాటర్, నువ్వు విధంగా బెదిరిస్తే క్రిమినల్ మ్యాటర్. అది ఇన్ఫర్మేషన్ కాదు, థ్రెటనింగ్. అది థ్రెటనింగ్ ద కస్టమర్ని థ్రెటన్ చేయడం, అది ఇన్ఫర్మేషన్ కాదు. అది నువ్వు ఆన్ కాల్లో చెప్పావు నాకు, కస్టమర్కి జరిగేదంటే అది కదా. అచ్చా, దాన్ని అది జరగకపోయినా దాన్ని థ్రెటనింగ్ అంటారు, బ్లాక్ మెయిలింగ్ అంటారు, కస్టమర్ని హ్యూమిలేట్ చేయడం అంటారు, దాన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు దాన్ని. అరే సైలెంట్ మెల్లగా మాట్లాడు మేడం, డిఫాల్ట్ ఫస్ట్ నువ్వు మెల్లగా మాట్లాడు, వాయిస్ మొత్తం కచ్చ వస్తుంది, బ్రేక్ అయిపోతుంది, స్మూత్ గా మాట్లాడు. నువ్వు బ్లాక్ మెయిలింగ్ ఏజెంట్ నాకు అర్థమైపోతుంది, పేమెంట్ ఏం చేసినా ఆర్టీపీ అవుతుంది, తేడా చేస్తే. కస్టమర్ని మీరు బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తే, వేరే వాళ్ళకి కాల్ చేస్తే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది. మెల్లగా మాట్లాడు,
అరే మెల్లగా మాట్లాడు మేడం, వాట్ హ్యాపెన్? ఏమైంది 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 ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఎందుకు అరుస్తున్నావు? నార్మల్గా మాట్లాడు, నార్మల్గా ఇంట్లో మాట్లాడట్టు మాట్లాడు. ఎందుకు అట్లా అరుస్తున్నావు? సరే, నేను బెదిరిస్తున్నానా మీరు బెదిరిస్తున్నారా? చెప్పండి, ఏం బెదిరించింది చెప్పండి. చెప్పండి ఏం బెదిరించానో చెప్పండి, నేను చెప్తా వినండి. మీరు బెదిరించింది ఏంటంటే, మీకు ప్రీవియస్గా కాల్స్ ఎవరికైతే వెళ్ళాయో బ్యాక్ ఎండ్ టీమ్కి వెళ్తే అట్లా పక్క వాళ్ళకి కాల్ చేస్తారు, అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడే తీరు రిపీట్ కావద్దని చెప్పారు. ఇది బ్లాక్మెయిల్ కాదా? మీరు చెప్పారు కదా. ఇది మీరు చెప్పారా లేదా? ఇది మీరు చెప్పారా లేదా? ఇది మీరు చెప్పారా లేదా? చెప్తే అది థ్రెటనింగ్. అది అదే జరిగితే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది యాజ్ యూజువల్. పేమెంట్ ఆర్టీపీ అవుతుంది మేడం, అదే చెప్తున్నా. నాకు బెదిరించి ఇంతవరకు నా దగ్గర పేమెంట్ ఒక్కరికి తీయలేరు. నేను కూడా మేడం, నేను కూడా జరిగేది చెప్తున్నాను మేడం. నెక్స్ట్ పేమెంట్ ఆర్టీపీ అవుతుంది, అట్లా జరుగుతుంది అంటున్నా. నేను కూడా బెదిరియట్లేదు మిమ్మల్ని. నెక్స్ట్ జరిగేది మేడం, మీకు కూడా అర్థం చేసుకోండి. మీకు ఫర్దర్గా ఇట్లా చేస్తే నేను కూడా పేమెంట్ ఆర్టీపీ చేస్తా అంటున్నా. వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తే నేను కూడా జరిగేదే చెప్తున్నా, బెదిరియట్లేదు మేడం. మీకు ప్రేమగా చెప్తున్నా. మీకు మీరు ఇట్లా వేరే వాళ్ళకి కాల్ చేస్తే అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడితే నెక్స్ట్ జరిగేది పేమెంట్ ఆర్టీపీ ఫర్ నెక్స్ట్ 1 year. నాకేం లాస్ లేదు, మీరు బ్యాక్ ఎండ్ కాల్ చేసుకోండి. నాకేం లాస్ లేదు, మీకే లాస్, కంపెనీకి లాస్ కదా. కంపెనీ ఏజెంట్లు ఈ విధంగా బిహేవ్ చేస్తే కంపెనీకి లాస్ కదా. మీరు మీ బిహేవియర్ వల్ల కంపెనీకే లాస్ కదా. కంపెనీకి లాస్ లేకపోతే కేసు క్లోజ్ చేయండి కదా, అయిపోతుంది. కేసు క్లోజ్ చేయండి. అర్థమవుతుందా? కంపెనీకి లాస్ లేకపోతే క్లోజ్ చేసుకోండి కదా. ఎందుకు హెడేక్ తీసుకుంటారు అట్లా? నేను కూడా చెప్పినా కదా మేడం. తర్వాత మీరు ఎంత సింపుల్ చెప్పారో నేను ఎంత సింపుల్ చెప్తున్నా. తర్వాత పేమెంట్ ఆర్టీపీ అవుతుంది మేడం. ఇట్లా చేస్తే వేరే వాళ్ళకి కాల్ చేస్తే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది అని చెప్తున్నా. నేనేమి బెదిరియట్లేదు మిమ్మల్ని. ఐఎమ్ టెలింగ్ యూ కాన్సిక్వెన్సెస్ మేడం. మీ నాకు బెదిరించే వాళ్ళ పరిగణ తీస్తారు, సోషల్ మీడియా పెడతా ఆడియో ఇది. నేను కూడా మీరు అట్లా చేస్తే తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాను కదా. తర్వాత పేమెంట్ ఆర్టీపీ అయిపోతుంది ఫర్ ఎవర్. ఇట్ విల్ బి అప్డేటెడ్ ఫర్ ఇన్ యువర్ సిస్టమ్. ఆర్టీపీ ఫర్ ఎవర్, ఎటర్నల్ ఆర్టీపీ అయిపోతుంది ఇది. ఇది ఫోన్ బ్యాక్ ఎండ్ పంపు, ఫ్రంట్ ఎండ్ పంపు, అన్ని ఎండ్లు అయిపోతాయి. హలో సార్, మహేష్ గారు. నమస్తే మేడం. నమస్తే. హౌ ఆర్ యూ? పేమెంట్ చేయండి సార్. స్మార్ట్ కాయిన్. ఏ పేమెంట్ మేడం? స్మార్ట్ కాయిన్ ఒలేవాకు. స్మార్ట్ క్యాన్ లాస్ట్ మంత్ చేస్తే ఈ మంత్ చేస్తా అన్నారు కదా, ఇంతవరకు పేమెంట్ చేయలేదు మేడం. ఇంకా అమౌంట్ రాలేదు మేడం, టైం పట్టేటుంది. అమౌంట్ రాలేదు మేడం. మీరు లాస్ట్ మంత్ చేస్తే ఈ మంత్ చేస్తాను కదా, మళ్ళీ అమౌంట్ రాలేదు. రీజన్ చెప్తారు సార్. మేడం రీజన్స్ చెప్పాలి కదా, పేమెంట్ లేకపోతే ఏం చెప్పాలి? అమౌంట్ రియల్గా అడ్జస్ట్మెంట్ ట్రై చేసిన మ్యాక్సిమం రాలేదు మేడం నాకు. ఏంటంటున్నా, నేను ట్రై చేసిన అమౌంట్ రాలేదు అంటున్నా. ట్రై చేసిన అమౌంట్ రాలేదంటే లోన్లకి నువ్వు ట్రై చేస్తే మేము అమౌంట్ ఇస్తున్నాంగా. నా ఎలిజిబిలిటీ ఉంటే ఇచ్చారు కదా, నాకు ఊరికి ఇవ్వలేదు కదా. ఏంటి ఎలిజిబిలిటీ ఉంటేనే ఇచ్చారు కదా మేడం మీరు నాకు. ఎలిజిబిలిటీ ఉంటేనే తీసుకుంటానంటే మరి తీసుకున్నప్పుడు పేమెంట్ చేయాలి కదా. చేయాలి కానీ ఇట్లా కామెడీ చేస్తుంది మరి, చేయబుద్ధి కావట్లేదు మరి. కామెడీ చేస్తే కామెడీ చేస్తే చేయబుద్ధి కావట్లేదా? ఏం బొచ్చి పెట్టంటారా మరి పేమెంట్ చేయకుండా నువ్వు? కొబ్బరికాయ కొట్టొకటి. ఏంది? కొబ్బరికాయ కొట్టొకటి అంటున్నా. కొబ్బరికాయ నీ నెత్తిన కొట్టుకోగాని నీ నెత్తిలో కొట్టాలి ఫస్ట్. కొబ్బరికాయ ఒకటి నీ నెత్తి పైన కొట్టుకో అంటున్నా. నెత్తి పైన కొట్టుకుంటాను కానీ ఫస్ట్ నువ్వు పేమెంట్ చేసి మాట్లాడు. ఏం మాట్లాడాలి పేమెంట్ చేసి? లాస్ట్ మంత్ నుంచి పేమెంట్ చేయకుండా ఎందుకు కథలు పడుతున్నావు? కథలు ఏం పడ్డా మేడం నీ దగ్గర? కథలు ఏం కథలు పడ్డా నీ దగ్గర? అర్థం కాల, కొంచెం గట్టి మాట్లాడు. ఏం కథలు పడ్డా అంటున్నా నీ దగ్గర? మరి పేమెంట్ చేయకుండా ఏంటి మరి? పేమెంట్ ఫండ్ ఇస్తుందని చెప్తున్నా కదా, టైం పడుతుంది అని చెప్తున్నా కదా. ఎందుకు టైం పట్టింది? ఎందుకు టైం పడుతుంది? డబ్బులు లేవు నా దగ్గర. ఆగకుండా ఏం చేస్తారు మేడం? ఏం చేస్తారా? అచ్చా, పెళ్లి సంబంధం చూస్తావా? 30. కుర్రాని పడుచు కుర్రాని కుర్రాడు. పిల్లలు చూస్తారా సంబంధం?
హలో మేడం. హలో హలో, ఏమైంది సార్ పేమెంట్? ఎవరు మధ్యలో మాట్లాడేది? హూ ఆర్ యూ? ఎవరు మాట్లాడేది? నా పేరు కొండారెడ్డి. చెప్పు. కొండారెడ్డి? ఆ, ఎక్కడికని మాట్లాడుతారు మీరు? చెన్నై. చెన్నై టీమా? ఉమ్. చెన్నై టీం బాగా పరిచయం లేదు మనకు. పరిచయం. పేమెంట్ ఏమైంది? ఏమంటే టైం పడుతుంది. స్మార్ట్ అయిందా? టైం పడుతుంది సార్ నాకు. ఎప్పటి వరకు పట్టవచ్చు, ఒక 1-2 months పట్టవచ్చు సార్. 1-2 months అని టైం లేదు సార్. ఇప్పుడు కడతారా లేదా అది చెప్పండి. చెప్తున్నా కదా 1-2 months టైం పడుతుంది అని. దాని 1 మీనింగ్ month ఏమైంది ఇవ్వాలి సార్? మీకు నాకు అర్థం కాదు. ఇప్పుడు కట్టమంటే 1 month. అరే మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు కదా, నా ప్రాబ్లం. ఏం చేస్తుంటావు నువ్వు? ఎక్కడ మీది? నాదా బెంగళూరు. బెంగళూరు. పుట్టింది అక్కడేనా మీరు? పెరిగింది అక్కడ, పుట్టింది వేరే చోటు. ఆ? పెరిగింది అక్కడ, పుట్టింది వేరే చోట. ఎక్కడ 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 పెరిగింది? ఎందుకు చెప్పాలి నీకు? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాయా? నువ్వు ఇట్లా ఎటకరంగా మాట్లాడమనుకో, ఏం చేస్తావు? నేను ఏం చేస్తాను అప్పుడు నువ్వే కాల్ చేస్తావు మళ్ళీ. నేను చేసిన దానికి నువ్వు కాల్ చేస్తావు మళ్ళీ. నా కేసు మూవ్ చేసుకుంటావు నేను చేస్తే. ఏంది? నేను చేసేదానికి నువ్వు కేసు మూవ్ చేసుకుంటావు నీ దగ్గరికి అంటున్నా. నువ్వు ఏం చేస్తే అంటే తెలియాలి కదా నీకు. నేనేం చేస్తాను, నేనేం చేస్తాను నాకు ఐడియా వస్తాను అంటున్నా. అర్థం కాదు. నువ్వు ఏం చేసినా కానీ నువ్వు ఏం చేసినా కానీ నాకేం ఫరక పడదా. మరి నాకు పడతా అనుకున్నావు నువ్వు చేస్తే. సరే, ఎవరు ఫరక పడుతుంది చూద్దామా? చూద్దామా? నిజంగా నువ్వు ప్రాపర్ ఎక్కడ చెప్పు. ప్రాపర్ తెలుసుకో అని చెప్తలేదు నేను. నేను ఏం వాడతా కానీ మీరు నాకేం ఫరక పడదు కదా, మీకేం ఫరక పడదు కదా. నీకు ఫరక పడదు. యూట్యూబ్లో వస్తే ఫరకేం పడదు కదా నీకు ఆడియో. నాకు యూట్యూబ్ లో వచ్చిన ఆడేం పెట్టుకో, నాకు సంబంధమే లేదు. నీకు స్మార్ట్ కాన్ ఏజెంట్ అని చెప్తున్నావు కదా, నీకు యూట్యూబ్ వచ్చిన ఫరక్ పడదు కదా. నువ్వు ఏదేం పెట్టుకో, ఆడేం పెట్టుకో, ఫరక్ పడదు కదా. ట్విట్టర్లో పెట్టినా నీకు ఫరక్ పడదు కదా. నువ్వు ట్విట్టర్ లో పెట్టుకుంటావా? అక్కడ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న ఫరక్ పడదు కదా నీకు. నాకేం ఫరక పడదు. రైట్. నువ్వు పెట్టుకుని నేనేం చేయాలి, నేనేం చేసుకుంటా, నువ్వు ఏం చేయాలి చేసుకో. రైట్. మరి స్మార్ట్ ఏం పేరు చెప్పు మరి ఒకసారి. పేరు చెప్పు ఒకసారి. చెప్పా కదా మళ్ళీ. కొండారెడ్డా కొండలరెడ్డా? నా ఏదో ఒక పేర్లే. ఫేక్ పేరా నిజమైన పేరా? అవును, ఫేక్ పేరే. మొత్తం ఫేక్ గాన్ లాగా ఉన్నావు కదా నువ్వు. సో విన్నారు కదా, ఇక్కడ ఏజెంట్ థ్రెటనింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అక్కడ కాల్ చేస్తా, ఇక్కడ కాల్ చేస్తా అని చెప్పేసి. ఇలాంటి బెదిరింపులకు మీరు భయపడకండి. సో భయపడితే వాళ్ళు ఇంకా ఎక్కువ భయపెడతారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తంలో డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.